ఓం నమో వెంకటేశాయ. గౌణకర్మ విభాజక వర్ణకర్మ విధాయక గోవింద గోవింద. స్వభావ కర్మ కారక స్వభావ దోష వారక గోవింద గోవింద. మర్మాణి వేత్సీహ శరీర భాజాం కర్మాణి గౌణాని తనోష్యతస్త్వం నిర్మాణమోహత్వ సమాధి జాతం ధర్మాయ ధత్సే దయయా హి దేవా అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్రీనివాస గుణోల్లాసం చిద్విలాసం మహౌజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సర్వదా సర్వభావేన భజనీయో వ్రజాధిపః స్వస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సమరవృత్త విబోధ సమీహయ కురువరేణ ముదాకృతయాచనః సపది సూతమదాదమలేక్షణం కలిహరం గురువ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ సమస్తమైనటువంటి గీతాశాస్త్రంలోనూ ఈ 18వ అధ్యాయంలోనూ మానవులు తమ తమ కర్తృత్వాల్ని పూర్తిగా విడిచిపెట్టుకుని తాము చేయవలసినటువంటి కర్తవ్యాలను మాత్రమే నిర్వహించుకుంటూ అసంగ శస్త్రంతో జీవతత్వజ్ఞానాన్ని పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఉపదేశాన్ని చేస్తూ వస్తున్నాడు. విశేషించి ఈ 18వ అధ్యాయంలో ప్రారంభం నుంచి అందులోనూ 18వ శ్లోకం నుండి ఇదే అంశాన్ని విస్తృతమైనటువంటి నిరూపణతో పరమాత్మ చేసుకుంటూ వస్తున్నాడు. కర్తృత్వంతో జీవుడికి ఏ విధమైన సంబంధము లేదు. జీవుడు కర్త కాదు. కర్తృత్వం అనేది త్రిగుణాలకు సంబంధించినటువంటి వ్యవహారం. కర్తృత్వం వెనకాల ఉండేటువంటి కారకాలైనా కావచ్చు,
కర్తృత్వానికి ఫలితంగా వచ్చేటువంటి సుఖాది వైషయిక సుఖాది ఫలితాలైనా కావచ్చు, అన్నీ త్రిగుణాల యొక్క అధీనంలో ఉన్నాయి. త్రిగుణాలకు అతీతుడైనటువంటి జీవుడికి ఈ కర్తృత్వానికి ఏ సంబంధమూ లేదు అనేటువంటి అసంగ శస్త్రాన్ని సాధించుకుని, ఆ అసంగ శస్త్రంతో ఈ సంసార వృక్షాన్ని ఛేదించుకుని మానవుడు తాను పొందవలసినటువంటి శాశ్వతమైన అఖండానందాన్ని పొందాలి అని పరమాత్మ ఉపదేశం చేసుకుంటూ వస్తున్నాడు. ముందు వెనక, వెనక ముందు అన్నిటినీ కలుపుకుని ఇదే ఉపదేశాన్ని చేస్తూ వస్తున్నాడు. ఈ ఉపదేశాన్ని విన్న వెంటనే ఆ అసంగ శస్త్రం మాకెక్కడి నుంచి అందుతుంది, ఆ అసంగ ఖడ్గం మాకెక్కడి నుంచి దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఏ విధంగా సాధించుకోవాలి అనే ప్రశ్నలు మనలో తామర తంపరలాగా లేస్తూనే ఉంటాయి అని పరమాత్మకు తెలుసు, అర్థమైంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని పరమాత్మ ఒక సమాధానం చెప్పదలుచుకున్నాడు. ఆ సమాధానం పరమేశ్వరానుగ్రహంతో లభిస్తుంది. పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ అసంగ శస్త్రం లభిస్తుంది అని చెప్పదలుచుకున్నాడు. అయితే పరమాత్మానుగ్రహం ఎప్పటి నుంచి వస్తుంది, పరమాత్మానుగ్రహం ఎక్కడి నుంచి లభిస్తుంది, పరమాత్మానుగ్రహం కోసం మేము ఏమి చేయాలి అని మీరందరూ అడుగుతారు. చేయవలసిందేమీ పెద్దగా లేదు, చేసుకోవలసింది ఏమీ చాలా ఎక్కువగా ఏమీ లేదు. మీకు విహితమైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలను పాటించడమే చేయవలసింది. మీకు కర్తవ్యాలుగా ఏవేవైతే శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయో వాటిని నిర్వర్తించుకుంటూ ఉంటే పరమాత్మానుగ్రహం, పరమేశ్వరానుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది అనే విషయాన్ని పరమాత్మ చెప్పదలుచుకుని తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని విస్తృతంగా చెప్పగోరుకుంటూ, తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఉపోద్ఘాతంతో సహా, వివరణతో సహా ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నంలో 41వ శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని. బ్రాహ్మణ క్షత్రియ విషాం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అలాగే శూద్రాణాంచ, శూద్రులు అనేటువంటి 4 వర్ణాల వారికి, బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప, ఇతరులను లేదా నీలో ఉండేటువంటి దోషాలను కాల్చివేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న ఓ అర్జునుడా, కర్మాణి ప్రవిభక్తాని, వారు చేయవలసినటువంటి కర్మలన్నీ విభాగపూర్వకంగా శాస్త్రాలలో నిర్దేశించబడి ఉన్నాయి. వారు చేసుకోవలసినటువంటి కర్మలన్నీ కూడా శాస్త్ర రూపంలో నేనే చెప్పి ఉన్నాను, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. కర్మాణి ప్రవిభక్తాని, ప్రకర్షేణ విభక్తాని. ఆ కర్మలను వారికి చెప్పటంలో నాకేమీ పక్షపాతము లేదు, లేదా శాస్త్రానికో వేదానికో ఏ రకమైనటువంటి పక్షపాతము లేదు. స్వభావ ప్రభవైర్గుణై, వారు జన్మాంతరాల నుండి తెచ్చుకున్నటువంటి సంస్కారాలను దృష్టిలో ఉంచుకుని, ఆ సంస్కార పూర్వకంగా ఉండేటువంటి గుణాలను దృష్టిలో ఉంచుకుని వారు చేయవలసినటువంటి కర్తవ్యాలను శాస్త్రాలు నిర్దేశించి పెట్టినాయి, లేదా శాస్త్రముఖంగా నేనే ఉపదేశం చేసి పెట్టాను. కాబట్టి ఇవన్నీ వారికి అనుకూలమైనటువంటి, వారిని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేటువంటి, వారి సంస్కారాలకు అనుగుణమైనటువంటి కర్మలు. ఈ కర్మలను చేసుకున్నట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహం లేదా పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది, దానితో ఈ అసంగ శస్త్రం లభిస్తుంది అని పరమాత్మ తన యొక్క ఉపోద్ఘాత శ్లోకంలో చెప్తున్నాడు. చెప్పేటప్పుడు పరమాత్మ 4 వర్ణాలున్నాయి అనే మాట అంటున్నాడు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప అని. ఈ 4కి 4 రకాలు లేదా 4కి విభాగం చేయబడి ఉన్నటువంటి కర్మలు ప్రత్యేకించి ఉన్నాయి అని అంటున్నాడు. కర్మాణి ప్రవిభక్తాని అని అంటున్నాడు. ఆ కర్మ ప్రవిభాగం శాస్త్రాలలో చేయబడింది అని సూచిస్తున్నాడు. శాస్త్రాలలో చేయబడినటువంటి కర్మ విభాగానికి వేరే పక్షపాత ధోరణి ఏమీ కారణం కాదు. ఆయా జీవులు వారి జన్మలను తెచ్చుకునేటప్పుడు, లేదా ఆయా జీవులు వారి జన్మలను ప్రారంభించుకునేటప్పుడు కొన్ని సంస్కారాలను తెచ్చుకుంటారు, కొన్ని సంస్కారాలతో ఆ జన్మను ప్రారంభించుకుంటారు. ఆ సంస్కారాలతో కూడినటువంటి జన్మలకు ఆ సంస్కారాలను మంచిగా చేసే,
సంస్కారాలను శోధన చేసేటువంటి కర్మలు అనుకూలంగా ఉంటాయి, హితవుగా ఉంటాయి, వారికి అభివృద్ధికరంగా ఉంటాయి. కాబట్టి వారు చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి వచ్చే సంస్కారాలను దృష్టిలో ఉంచుకునే వారికి అభివృద్ధి పథంలోకి వెళ్ళేందుకు వీలుగా కర్మాణి ప్రవిభక్తాని, ఆయా కర్మలు విభాగంతో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. స్వభావ ప్రభవైర్గుణై, స్వభావం వారు జన్మాంతరాల నుండి తెచ్చుకున్నటువంటి సంస్కారం లేదా ఈ జన్మను ప్రారంభించుకోవటానికి వీలుగా వారు చేసుకున్నటువంటి కర్మల యొక్క సంస్కారం, ఆ సంస్కారాల ద్వారా వచ్చినటువంటి సంస్కార ప్రభవై గుణై, ఆయా గుణాలతో లేదా స్వభావం అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి గుణాలతో సత్వరజస్తమో గుణాలతో, వికారానికి లోనయ్యేటువంటి సత్వరజస్తమో గుణాలతో ఆయా విభాగాలను చేసి పెట్టాము. ఆయా విభాగాలను వారి వారి అనుకూలత కోసం చేసి పెట్టాము, వారి వారి సంస్కారాలను అభివృద్ధి చేయటం కోసం చేసి పెట్టాము. కాబట్టి ఆయా వర్ణాశ్రమ ధర్మాలను పాటించవలసింది. ఇదే పరమాత్మ యొక్క అనుగ్రహానికి కారణం అవుతుంది అని పరమాత్మ ఉపోద్ఘాతంలో సూచనను ప్రారంభించాడు. 46వ శ్లోకంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పదలిచాడు. వర్ణాశ్రమాలు, ఈ వర్ణాశ్రమాల యొక్క పుట్టుక అనేటువంటి అంశం గురించిన చర్చ పాతకాలంలోనూ ఈ కాలంలోనూ చాలా విస్తృతంగానే ఉంది. దీని తాలూకు చర్చ ఒకటి భరద్వాజ మహర్షి గారికి, భృగు మహర్షి గారికి జరిగింది. భరద్వాజ మహర్షి గారు భృగు మహర్షి గారిని ఈ సృష్టి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, సృష్టి తదనంతర పరిణామాలు, వీటి మీద చాలా ప్రశ్నలను వేశారు. చాలా ప్రశ్నలే వేశారు. అందులో ఈ వర్ణాశ్రమాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి అని అడిగారు. సృష్టి చేసేది ఒకే పరమాత్మ నియమించినటువంటి ఒకే బ్రహ్మగారు. ఒక బ్రహ్మగారు సృష్టి చేస్తారు. ఆ సృష్టిని ఆయనను చేయమని చెప్పిన వారు పరమాత్మ. ఒకే పరమాత్మ ఒకే బ్రహ్మగారిని నియమించి సృష్టి చేస్తూ ఉంటే ఇన్ని రకాల భేదాలు ఏమిటి, ఈ భేదాలకు తగినట్లుగా వీళ్ళకి కర్మలేమిటి, వర్ణధర్మాలు ఏమిటి, ఆశ్రమ ధర్మాలు ఏంటి, వేరువేరుగా ఎందుకు చెప్తున్నారు, అందరికీ కలిపి ఒకటే చెప్పేసేయకూడదా అని ఆయన అడిగారు. అడిగితే భరద్వాజ మహర్షి గారు వేసిన ఈ ప్రశ్నకి భృగు మహర్షి గారు సమాధానం ఏం చెప్పారంటే, నవర్ణానాం విశేషోస్తి సర్వం బ్రాహ్మమిదం జగత్ బ్రహ్మణా పూర్వసృష్టం హి కర్మభిర్వర్ణతాంగతం అని చాలా విస్తృతమైన సమాధానమే చెప్పారు ఆయన. వివరణ కూడా చాలా విస్తృతంగానే ఇచ్చారు. అందులో ప్రధానమైనటువంటి సమాధానం దీనికి వివరణగానే మిగతా అన్నీ చెప్పారు ఆయన. సర్వం బ్రాహ్మమిదం జగత్, బ్రహ్మగారి సృష్టే కదా ఈ ప్రపంచమంతా. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి బ్రహ్మగారి యొక్క పుత్రుడు లాంటి వాడే కదా అనే ప్రశ్నకు అవును అనే సమాధానం నేను చెప్తాను. ఏమీ లేదు. న వర్ణానాం విశేషోస్తి, ఏ వర్ణానికి, ఏ జాతికి లేదా ఏ వ్యక్తికి ఏ రకమైనటువంటి విశేషము లేదు. బ్రహ్మగారి పుత్రులు లేదా బ్రహ్మగారి సృష్టిలో భాగము అనే అంశంలో అందరూ సమానమే, ఏమీ తేడా లేదు. కానీ సమానంగా ఉండేటువంటి వీరు సమానంగా ప్రవర్తించటం లేదు, సమానంగా నడుచుకోవటం లేదు. ఈ ప్రపంచంలోని ఈ సృష్టిలోని ఏ వ్యక్తి మరొక వ్యక్తితో సమానంగా ఉండటం లేదు. మిలిటరీ మార్చింగ్లో సమానంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నటువంటి సైనికులు కూడా సమానమైన ఎత్తులో సమానమైనటువంటి కాళ్ళను ఎత్తి సమానంగా అడుగులు వేస్తున్నట్లు కనిపించినటువంటి సైనికులు కూడా లోపల ఆలోచనలను వేరువేరుగానే చేస్తున్నారు. కేవలం సాధన అభ్యాస బలం వలన మాత్రమే అలా నడుచుకుంటున్నారు. ఏ వ్యక్తి ఇతరుడితో సమానంగా నడుచుకోవటం లేదు. ఇతరులతో సమానంగా ఆలోచించుకోకపోవటానికి, ఇతరులతో సమానంగా ప్రవృత్తిని కలిగి ఉండకపోవటానికి కారణం ఏమి అవ్వచ్చు? బ్రహ్మణా పూర్వసృష్టం హి, బ్రహ్మగారు ఒక్కరే, ఆయనే ఈ మానవ శరీరాలన్నిటినీ సృష్టి చేశారు. మరి వీరి మధ్య ఆలోచనలో ఉండేటువంటి వైరుధ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వారు తెచ్చుకున్నటువంటి అనాది సంసారంలో వారు పెంచుకున్నటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాలకు కారణమైనటువంటి కర్మలు, వీటి ద్వారా ఈ ఆలోచనలలో భేదం వచ్చింది. ఆలోచనలలో భేదం రావటానికి, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఆలోచనలలో భేదం రావటానికి ప్రధానమైన కారణం ఆయా వ్యక్తులు
ఆయా జన్మలలో ఆయా కర్మలను చేసుకుని వాటి ద్వారా తమకు తామే సంస్కారాలను కలిగించుకుని ఆ సంస్కారాలకు తగినట్లుగా నడుచుకోవటమే. ప్రతి వ్యక్తి తాను జన్మాంతరాలలో చేసుకున్నటువంటి సంస్కారాలకు అనుగుణంగానే నడుచుకుంటూ ఉంటాడు. ప్రతి వ్యక్తి యొక్క ప్రవృత్తి దాన్ని అనుసరించే ఉంటుంది. దాన్ని పరమాత్మ కూడా గత అధ్యాయంలో ఒకసారి చెప్పాడు. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కింకరిష్యతి అని. వారు తెచ్చుకున్నటువంటి సంస్కారాలను అనుసరించుకుని వారు నడుచుకుంటారు. నిగ్రహ బలవంత పెడితే మాత్రం ఎక్కడి నుంచి ఏమొస్తుంది? బలవంతం అనేది మానవుణ్ణి సవ్యమైనటువంటి దారిలో నడిపిస్తుందా అంటే నడిపించదు. ఎందుకంటే మానవుణ్ణి బలవంతం కంటే కూడా బలవంతంగా నడిపించేది మానవుడు తెచ్చుకున్నటువంటి సంస్కారం. ఈ సంస్కారాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కారాలను కేటగరైజ్ చేసుకుని ఈ సంస్కారాల కేటగిరీలని వివిధాలుగా నిర్ణయించుకుని ప్రధానమైనటువంటి 4 కేటగిరీలని మనసులో ఉంచుకుని 4 వర్ణాలు అనే వ్యవస్థ చేశారయ్యా. ఒకే బ్రహ్మగారి సంతానం, ఆ సంతానంలో ఉండేటువంటి మార్పులు క్రమంగా జరుగుగా ఆ సంతానంలోనే జన్మలుగా వారు వేరువేరుగా ఆలోచించటం, వేరువేరుగా పనిచేసుకోవటం, వేరువేరుగా వాళ్ళ ప్రవృత్తులను కలిగి ఉండటం లాంటి కారణాల వలన ఈ 4 రకాల విభాగాలకు లోను కావలసి వచ్చింది. కర్మభి వర్ణతాం గతం. వారి యొక్క సంస్కారాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి వ్యక్తికి ఉపదేశం చేయటం అనేది దాదాపు కంటే కూడా పూర్తిగా అసంభవం. కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి నువ్వురా, నీకు ఈ రకమైనటువంటి సాధన మంచిది, నీకు ఈ రకమైనటువంటి ధర్మం మంచిది అని చెప్పటం అనేది అసంభవమే. కాబట్టి విభాగం చేసి ఆ విభాగాన్ని సంస్కారపూర్వకంగా చేసి ఆ సంస్కారాలను దృష్టిలో ఉంచుకుని సంస్కారాలు ఇంకా కూడా పై స్థాయికి వెళ్ళేటట్టుగా, సంస్కారాలు మంచిగా మారిపోయేటట్లుగా కావలసినటువంటి ధర్మోపదేశాలను శాస్త్ర రూపంలో చేశారయ్యా. అలా శాస్త్ర రూపంలో ధర్మోపదేశం చేయటం వలన ఈ ధర్మాన్ని అనుసరించి ఈ ధర్మాన్ని పట్టుకున్నటువంటి ఆయా వర్గాల వారు, ఆయా సంస్కారాలకు చెందినటువంటి వారు తమ సంస్కారాలను ఇంకా పెంచుకుని తమ యొక్క సంస్కారాలను సాత్వికాలుగా మార్చుకుని తమ యొక్క సంస్కారాల యొక్క దోషాలన్నిటినీ పోగొట్టుకుంటారు. అందరికీ సంస్కారాలున్నాయి, అందరి సంస్కారాలలో దోషాలున్నాయి. ఎవరి సంస్కారాలలో ఏ దోషాలున్నాయి, ఎవరి సంస్కారాలలో ఉండేటువంటి దోషాలు ఏ రకమైనటువంటి ధర్మాచరణ ద్వారా పోగొట్టబడతాయి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రకమైన ఉపదేశం చేశారయ్యా. అందువలన బ్రహ్మగారి సృష్టి ఒకటే, బ్రహ్మగారి సంతానం ఒకటే, బ్రహ్మగారి సంతానంలో ఏ రకమైనటువంటి తేడా లేదు అనేది ఉన్నప్పటికీ వారికి యోగ్యమైనటువంటి, వారికి అనుకూలమైనటువంటి ధర్మోపదేశం శాస్త్రాలలో చేయబడింది అనే విషయాన్ని భృగు మహర్షి గారు భరద్వాజ మహర్షి గారికి విస్తృతంగా చెప్పారు. ఆ విషయాన్నే చెప్తున్నాడా అన్నట్లుగా పరమాత్మ కూడా బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని అంటున్నాడు. 4 వర్ణాలు ఉన్నాయి అంటున్నాడు. 4 వర్ణాల వారికి ప్రత్యేకించినటువంటి ధర్మాలు విడివిడిగా ఉన్నాయి అంటున్నాడు. ఆ ధర్మాలు ఉండటానికి కారణం ప్రమాణాలు, వేదాలు అని అంటున్నాడు. ఆ వేదాలలో పరమాత్మనైనటువంటి నేనే ఉపదేశం చేశాను అని అంటున్నాడు. ఆ ఉపదేశానికి కారణం మాత్రం పక్షపాత ధోరణి కాదు. ఆ ఉపదేశానికి కారణం వారి వారి సంస్కారాలు మాత్రమే, వారి వారి జన్మాంతర సంస్కారాలను మాత్రమే అని అంటున్నాడు. వారి వారి జన్మాంతర సంస్కారాలు మాత్రమే కాకుండా వారి యొక్క అభ్యున్నతిని కాంక్షిస్తూ ఈ రకమైనటువంటి ఉపదేశం చేశాము అని కూడా ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. చెబుతూ బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని అంటున్నాడు. అయితే ఎవరికి ఏమి కర్మ, ఎవరు ఏ కర్మ చేసుకోవాలి, ఎవరు ఏ రకంగా నడుచుకోవాలి, వారు నడుచుకున్నట్లుగా ఇతరులు నడుచుకోకుండా ఉండాలా? ఒకరి యొక్క కర్మ ఇది అని నిర్ణయించుకున్న తర్వాత వారి కర్మలలోకి ఇతరులు వేలు పెట్టకూడదా? వారి కర్మలేమిటి, వీరి కర్మలేమిటి అని చాలా రకాలైన ప్రశ్నలు వస్తాయి. ఇన్ని రకాల ప్రశ్నలన్నిటికీ సమాధానాలన్నీ 4 శ్లోకాల్లోనో 5 శ్లోకాల్లోనో నేను కూడా చెప్పలేను. నేను ప్రధానమైన విషయాలు కొన్ని చెప్తాను.
వారు వారు చేయవలసినటువంటి కర్మలు ఏమిటి, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి చివరి క్షణం వరకు చేసుకోవలసినటువంటి కర్మలు ఏమిటి అని చెప్పడానికి ధర్మశాస్త్రాలు ప్రత్యేకించి ఉన్నాయి. ధర్మశాస్త్రాలకు మూలమైనటువంటి ఇతర సూత్రాలు లేదా వాటికి మూలమైనటువంటి వేదాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాక ఇంతకుముందే అనుకున్నటువంటి విభాగానికి మూలంగా లేదా విభాగాన్ని అనుసరించి చెప్పే ప్రధానమైనటువంటి ధర్మాలను, ప్రధానమైనటువంటి కర్మలను నేను చెప్తాను అనే అభిప్రాయంతో పరమాత్మ 42వ శ్లోకంలో బ్రాహ్మణులకు ప్రధానమైనటువంటి ధర్మాలను, బ్రాహ్మణులకు ప్రధానమైనటువంటి కర్మలను చెప్తున్నాడు. శమః దమః తపః శౌచం క్షాంతి ఆర్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని. బ్రాహ్మణులు చేయవలసినటువంటి ప్రతి కర్తవ్యాన్ని నేను ఇప్పుడేమీ చెప్పలేను, అది చెప్పడానికి ఇది సందర్భం కాదు. వారు చేసుకోవలసినటువంటి కర్తవ్యాలన్నీ గురుముఖత ప్రమాణముఖత విడిగా తెలుసుకుని తీరాలి. తెలుసుకుని తీరి వారు చేసుకోవలసినటువంటి విడి కర్తవ్యాలను, క్రియారూపమైనటువంటి కర్తవ్యాలను చేసుకుని తీరాలి. అవి కాక అందరికీ సాధారణమే అయినప్పటికీ బ్రాహ్మణులకు తప్పకుండా చేసి తీరవలసినటువంటి ధర్మాలు ఇవి ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి అని పరమాత్మ అంటున్నాడు. అవి శమః. శమః అంటే మనస్సును నిగ్రహించుకోవటం. దమః అంటే మనస్సు కాక ఇతర బాహ్యేంద్రియాలను నిగ్రహించుకోవటం. శమః దమః. తపః తపస్సు యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించుకోవటం, తపస్సును చేసుకోవాలి అనేటువంటి ప్రవృత్తిని కలిగి ఉండటం. శౌచం శుచిగా ఉండటం. శమః దమః తపః శౌచం. క్షాంతి ఏ రకమైనటువంటి అల్లకల్లోలాలు లేకుండా మనస్సును శాంతిగా ఉంచుకోవటం మాత్రమే కాకుండా శీతోష్ణాదులన్నిటినీ కూడా సహించుకుంటూ ఉండటం. ఎండకు చలికి లేదా సుఖాలకు దుఃఖాలకు ఇటు అటు కదిలిపోకుండా ఉండటం, మనస్సును చెదరనివ్వకుండా ఉండటం. క్షాంతి. ఆర్జవమేవచ రుజువుగా ప్రవర్తించటం, ఏమాత్రము కౌటిల్యము లేదా వంచన ఇవి లేకుండా ఉండటం. శమః దమః తపః శౌచం క్షాంతి ఆర్జవమేవచ. జ్ఞానం తాము అధ్యయనం చేయవలసినటువంటి వేదవాక్యాల యొక్క అర్థాన్ని చక్కగా తెలుసుకోవటం. విజ్ఞానం ఆ వేదవాక్యాలలో చెప్పబడినటువంటి కర్మల గురించి, బ్రహ్మ గురించి కావలసినటువంటి విజ్ఞానాన్ని సాధించుకోవటం. జ్ఞానం విజ్ఞానం. దీనికి తగినట్లుగా ఆస్తిక్యం శ్రద్ధను కలిగి ఉండటం. జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం ఇవన్నీ కూడా బ్రహ్మకర్మ, బ్రాహ్మణులు చేయవలసినటువంటి ధర్మాలు, బ్రాహ్మణులు ఆచరించవలసినటువంటి కర్మలు. ఇవి స్వభావజం. వారికి స్వభావతః వారు జన్మాంతరాల నుండి తెచ్చుకున్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా ఉండేటువంటి ధర్మాలు, ఆ సంస్కారాలను అనుసరించి ఉండేటువంటి ధర్మాలు కాబట్టి వీటిని పట్టుకున్న వారికి అభివృద్ధి ఒకవైపు కలుగుతుంది, మరొక వైపు ఈ గుణాల యొక్క దార్ఢ్యం మరింత పెరుగుతుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. పరమాత్మ చాలా చమత్కారి. ఇవి ఈ శ్లోకంలో ఉండేటువంటి ప్రతి పదాన్ని ఇంతకుముందు చాలా వేరువేరు అధ్యాయాలలో చెప్పాడు. శమః ఎన్నోసార్లు వచ్చింది, దమః చాలాసార్లే వచ్చింది, తపః ఇప్పుడే గత అధ్యాయంలోనే త్రివిధం తపః అని చెప్పాడు. 3 రకాల తపస్సులు ఉంటాయి అన్నాడు. శారీరకమైనటువంటి తపస్సు, అలాగే వాచికమైనటువంటి తపస్సు, అలాగే మానసమైనటువంటి తపస్సు అని 3 రకాల తపస్సులు ఉంటాయి అని చెప్పాడు. అవి కూడా ఈ శారీర వాచిక మానసమైనటువంటి తపస్సులు కూడా సాత్విక రాజస తామస భేదాలతో మళ్ళీ 3 ఉంటాయి అని చెప్పాడు. అందులో సాత్వికమైనటువంటి తపస్సునే జాగ్రత్తగా చేయాలి అని చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు ఇవి ఫలానా బ్రాహ్మణులు మాత్రమే చేయాలి అనే మాట చెప్పలేదు, అందరూ చేసుకోవాలి అనే చెప్పాడు. అలాగే శౌచం గురించి కూడా, ఈ సద్గుణాలను గురించి, దైవీ సంపదలను గురించి చెప్తున్నప్పుడు చాలాసార్లే చెప్పాడు. శౌచం అందులోనూ బాహ్యమైనటువంటి శరీర శుద్ధిని చెప్తూనే వచ్చాడు. అలాగే ఆంతరమైనటువంటి అంతఃకరణ శుద్ధిని, ఆంతర శౌచాన్ని, వీటి గురించి కూడా ప్రస్తావన చేస్తూనే వచ్చాడు.
ఆర్జవం గురించి కూడా దైవ సంపదలలో చెప్పాడు. అందులో ఈ ఆర్జవం గురించి శారీరమైనటువంటి తపస్సులో కూడా ఒకసారి చెప్పాడు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం అన్నప్పుడు విడిగా మళ్ళీ శారీరకమైనటువంటి తపస్సులో చెప్పాడు. ఇలా శారీరకమైన తపస్సులో ఒకసారి, దైవికమైనటువంటి సంపదలలో ఒకసారి ఈ ఆర్జవాన్ని గురించిన ప్రస్తావన చేశాడు. అలాగే జ్ఞానం విజ్ఞానం అనే అంశాన్ని జ్ఞాన విజ్ఞాన యోగంలో ప్రారంభంలో చెప్పాడు. అందులో జ్ఞానం అంటే శాస్త్రాచార్యోపదేశజన్యమైనటువంటి జ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ పర్యవసాయిగా ఉండేటువంటి విజ్ఞానం అనే అంశాన్ని అక్కడ వివరించి చెప్పాడు. ఆస్తిక్యం అంటే శ్రద్ధను గురించి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చూపించాడు. సాత్వికమైనటువంటి శ్రద్ధ ఏ రకంగా ఉంటుంది, సాత్వికమైనటువంటి శ్రద్ధనే ఎందుకు పట్టుకోవాలి అనే అంశాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ అంశాలను ఆయా అధ్యాయాలలో వివరిస్తూ వస్తున్నప్పుడు ఇవి బ్రాహ్మణులకు మాత్రమే ప్రత్యేకం అనే మాట చెప్పలేదు. బ్రాహ్మణులకు మాత్రమే ప్రత్యేకం అని చెప్పకుండా అందరూ చేయవలసిందే, అందరికీ ఇది వర్తించే విషయమే అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ ప్రసంగంలో వీరి యొక్క సంస్కారాలకు తగినట్లుగా ఈ కర్మలు ఉన్నాయి కాబట్టి, వీరి యొక్క సంస్కారాలను ఉద్దీపన చేస్తాయి కాబట్టి, వీరి యొక్క జన్మ సంస్కారాలను అనుసరించి ఉండే, సంస్కారాలను ఉద్దీపన చేసే, సంస్కారాలను శోధించేటువంటి ఈ కర్మలను వీరు పట్టుకున్నట్లయితే, వీరు వీటిని ఆశ్రయించినట్లయితే, వీటిని తప్పకుండా చేసినట్లయితే వీరికి అభివృద్ధి తథ్యం, వీరికి పై స్థాయి సాధనా ఫలితాలు అందుకునే యోగ్యత లభించటం తథ్యం అనే విషయాన్ని మాత్రమే చమత్కారంగా ఇక్కడ చెప్తున్నాడు. చమత్కారం ఇంతే. గత అధ్యాయాలలో అందరూ ఆచరించాలి అని చెప్పినటువంటి ధర్మాలను ఈ అధ్యాయంలో ఇక్కడ విభాగం మాత్రం చేసి బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్పటం ద్వారా, ఈ చమత్కారం ద్వారా ఇవి అందరూ పాటించవలసినటువంటి నియమాలు, అందరూ సాధించుకోవలసినటువంటి నియమాలు, కానీ ఈ సంస్కారాలతో పుట్టినటువంటి వీరికి మాత్రం ఇంకా ప్రత్యేకించి సాధించుకోవలసినటువంటి నియమాలు. వీరు వీటిని విడిచిపెట్టరాదు, ఇతరులు వీటిని సాధించుకోవటం ప్రయత్నాన్ని విడిచిపెట్టరాదు. లేదా వీరు వీటిని, ఈ ధర్మాలను తప్పకుండా ఆచరించాలి, ఇతరులందరూ కూడా ఈ ధర్మాలను ఆచరించాలి, తప్పక ఆచరించాలి, ఆచరించి తీరాలి, ఆచరించాలి అనే ఈ రెండు పదాల మధ్య ఉండే అంతరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సర్వవర్ణ సాధారణమైనటువంటి ధర్మాలను బ్రహ్మకర్మ స్వభావజం అని అంటున్నాడు. బ్రహ్మకర్మ స్వభావజం అంటే శమము అనే అంశాన్ని మొదట్లో చెప్పాడు. శమః దమః తపః శౌచం అని చెప్పాడు. ఈ శమాన్ని సాధించుకోవటం ఎట్లా, శమాన్ని సాధించుకోవటం ఎట్లా అంటే సత్కర్మలను చేసుకోమంటున్నాడు. సత్కర్మలను సాధించుకోవటం ఎట్లా అంటే నీకు అసలు శమమే సత్కర్మ అని అంటున్నాడు. ఈ రెండిటికీ మధ్య ఉండేటువంటి కన్ఫ్యూషన్ తొలగిపోవటం లేదు. శమాన్ని, మనోనిగ్రహాన్ని సాధించుకోవటం కోసం సత్కర్మాచరణ చేసుకోవాలి అనే పదం వరకు బాగుంది. కానీ చేసుకోవలసినటువంటి సత్కర్మాచరణ ఏమిటి అంటే శమమే అని అందులోకే దూర్చేస్తే ఈ రెండిటికి మధ్య తేడా ఎక్కడి నుంచి తెలుస్తుంది అని ఏమైనా చిన్న సందేహం కలిగితే కలగవచ్చు, లేదా పొరపాటును నేను అన్నాను కాబట్టి ఇప్పుడు కలిగినా కలగచ్చు. కానీ శమం గురించినటువంటి చిన్నపాటి ప్రస్తావన ఒకటి తెలుసుకోవాల్సిందే. నహుషుడు అని ఒక రాజుగారు, మనకు తెలిసిన రాజుగారే ఉండేవారు. ఆయన బోధ్యుడు అనే ఒక మహానుభావుడి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా అందరూ శమం 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 అంటున్నారు, ఈ శమాన్ని ఎలా సాధించుకోవాలో నాకు తెలియటం లేదు, మీరు ఏమైనా ఉపదేశం చేయండి అని ప్రార్థించాడు. చేస్తే ఆ బోధ్యుడు అన్నాడు, నాకు ఉపదేశం చేయటం అనే అలవాటే లేదు, ఉపదేశం చేయటం అనేది నాకు అలవాట్లో లేని పని. నేను కొన్నిటిని చూసి నేర్చుకున్నాను, నేర్చుకున్నదేదో నీకు చెప్తాను, నీకు నచ్చితే దాని ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే నడుచుకో, శమం యొక్క లక్షణం కానీ లేదా శమాన్ని ఎలా సాధించుకోవాలి అని కానీ నేను ఎలా నేర్చుకున్నానో ఆ తీరు చెప్తాను, నీకు నచ్చితే నువ్వు ఆచరణలో పెట్టుకో అని చెప్పాడు. చెప్పి నాకు మొత్తం 6 గురువులు ఉన్నారు. 6 గురువులు ఉన్నారు. వారు పింగళ, కురరః, సర్పః, సారంగాన్వేషణం వనే
ఇషుకార కుమారీ చ షడేతే గురవో మమ. పింగళ అనే ఒక స్త్రీ ఉంది, ఆవిడ నాకు గురువు. కురరహ గోరింక పక్షి, ఇది కూడా నాకు గురువు. సర్ప పాము కూడా నాకు గురువు. అలాగే తుమ్మెదలు, ఇవి కూడా నాకు గురువులు. వీటితో పాటుగా ఇషుకారహ బాణాలను తయారు చేసేటువంటి వాడు, బాణాలను సానపెట్టేటువంటి వాడు, ఈయన ఒకడు గురువు నాకు. అలాగే కుమారి అనే పేరు కలిగినటువంటి ఒక స్త్రీ, ఈవిడ కూడా గురువు. వీళ్ళ ద్వారా నేను శమం ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను. శమం అంటే ఏమిటి అని నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాను అంటే, పింగళ అనే ఒక స్త్రీ తన ప్రియుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ ప్రియుడు ఎందుకు రాలేదో, మోసం చేయాలనే తలంపుతో రాలేదో, మరొక కారణంతో రాలేదు. రాకపోతే ఈవిడ పాపం బాధపడి అలసిపోయి వైరాగ్యాన్ని తెచ్చుకుంది. వీడు రాడు, ఇంకా వీడి కోసం ఎదురు చూడటం అనవసరం అని ఒక వైరాగ్యాన్ని తెచ్చుకుంది. ఆ వైరాగ్యంతో ఆ ప్రియుడి మీద మనస్సును పూర్తిగా విడిచిపెట్టుకుంది. ప్రియుడు రావాలి అని కానీ, వాడి కోసం మళ్ళీ ప్రయత్నం చేసుకుందామని కానీ ఇవేమీ ప్రయత్నం చేయలేదు. వాడిని పూర్తిగా విడిచిపెట్టుకుని సుఖంగా ఉండిపోయింది. మనకు కష్టం కలిగేటువంటి ఏ అంశం వచ్చినా సరే వాటి మీద వైరాగ్యాన్ని సాధించుకోవటం ప్రారంభించుకుంటే, వైరాగ్యాన్ని తెచ్చుకోవటం కష్టంగానైనా సరే ప్రారంభించుకుంటే వైరాగ్యం నిలుస్తుంది అనే అంశం ఈ ఉదాహరణ ద్వారా, ఈ గురువు ద్వారా నాకు తెలిసింది. ఈ ఉదాహరణ నీకు నచ్చితే నువ్వు ఉంచుకో. కురరహ గోరింక ఒకటి చిన్న మాంసపు ముద్ద నోట్లో పెట్టుకుని ఆకాశంలో ఎగురుతుంటే దాని చుట్టూ పెద్ద పక్షులు, గద్దల్లాంటి పక్షులు చేరినాయి. ఎందుకు అంటే ఆ మాంసం మొక్క లాక్కోవటానికి. ఆ మాంసం మొక్కను మాత్రమే అవి లాక్కోవు, గోరింక కూడా అంతే మొక్క కాబట్టి గోరింకను కూడా అవి ఏమైనా గాయపరిస్తే పరచగలవు, లేదా తినేస్తే తినేయగలవు. ఆ గోరింక తెలివిగా ఆలోచించి ఆ మాంసపు ముక్కను కింద వదిలేసిన వెంటనే ఆ మాంసం ముక్క కోసం ఈ పక్షులని కిందకి వెళ్ళిపోయినాయి, కానీ వాటికంటే ఫ్రెష్గా ఉన్న గోరింక జోలికి రాకుండా ఉండిపోయినాయి. కాబట్టి గోరింక నాకు నేర్పించింది ఏంటంటే, మనకు కష్టం కలిగే విషయాన్ని తక్షణం విడిచిపెట్టేయాలి. మనకు ఇది కష్టము అని తేల్చిన తర్వాత ఆలోచన అనేది కూడదు. ఆలోచన లేకుండా ఇది కష్టం కలిగిస్తోంది అని తేలిన వెంటనే, నిర్ణయించుకున్న వెంటనే విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టడం ప్రారంభిస్తేనే విడిచిపెట్టడం అలవాటవుతుంది, శమం అనేది అలవాటవుతుంది, లేదా లేదు. అలాగే నిరంతరం మనం ఏదో ఇళ్ళు కట్టుకోవటం, వాకిళ్ళు కట్టుకోవటం, పెంచుకోవటం, లేదా ఇంకా ఆస్తులు అంతస్తులు పెంచుకోవటం, వీటి మీద దృష్టి పెట్టుకోకూడదు. ఎందుకంటే చీమలున్నాయి, లేదా చెదపురుగులున్నాయి, పాముంది. చెదపురుగులు చాలా కష్టపడి పుట్టను కట్టుకుంటున్నాయి, కానీ అందులోకి వెళ్ళి హాయిగా పాము పడుకుంటోంది. పాము కష్టపడటం లేదు, చెదపురుగులు కష్టం మాత్రమే పడుతున్నాయి. చెదపురుగులు తాము కట్టిన పుట్టలో ఉంటున్నాయా అంటే ఉండటం లేదు, కట్టడం వరకే కడుతున్నాయి, తర్వాత వెళ్ళిపోతున్నాయి. ఈ పాము వచ్చి బహుశా లోపలికి వచ్చి ఈ చెదపురుగులని చాలా చక్కగా తినేసి హాయిగా పడుకుంటోంది. కాబట్టి నిరంతరం ఆస్తులు పెంచుకోవాలి అనేటువంటి తపన కూడా మంచిదేమీ కాదు. లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి సంపదలను పెంచుకోవాలి అనే ఆశ ఒకవేళ నష్టాన్ని తెస్తే తేవచ్చు. ఇది సర్పం ద్వారా నేను తెచ్చుకున్నటువంటి ఉపదేశం. అలాగే తుమ్మెదలు ఎవరికీ నష్టం కలిగించకుండా, ఏ పువ్వుకి హాని కలిగించకుండా ఆయా పువ్వుల నుంచి కొంచెం కొంచెం బొట్లుగా తేనెను సంగ్రహిస్తాయి. అలాగే మునివృత్తిలో ఉండేవాడు, మానవుడు ఎవరైనా సరే ఇతరులకు కష్టం కలిగించకుండానే వారి ద్వారా లాభాలు పొందాలి. వారి ద్వారా లాభాలు పొందేటప్పుడు వారికి శ్రమను కలిగించకూడదు. శ్రమను కలిగించే మాట అయితే వారి ద్వారా లాభాలను పొందకూడదు. అలాగే ఇషుకారుడు బాణాలను సానపెట్టేటువంటి వాడు వెనకాల రాజుగారు ఊరేగింపుతో వెళుతున్నా సరే కనీసం తల తిప్పి చూడడు. ఎందుకు అంటే విశ్వాసక్తమనాహ, కేవలం తాను చేసే పని మీద మాత్రమే ఏకాగ్రత ఉండేటువంటి వాడు. మనం ఏ పని చేసుకుంటున్నా, చిన్న పని చేసుకుంటున్నా సరే మనం చేసుకునే పని మీద మనం ఏకాగ్రతను కలిగి ఉండాలి. అంతే తప్ప దిక్కులు చూడకూడదు. దిక్కులు చూసే మాట అయితే మానవుడు ఏమీ సాధించలేడు. కుమారి అనే చివరి స్త్రీ, ఈవిడికి ఇతరులకు వండి పెట్టడం, ఆతిథ్యం ఇవ్వటం అనేది చాలా ఇష్టమైన విషయం. అతిథులు చాలామంది వచ్చారు, వారికి భోజనం ఏర్పాటు చేయటానికి ఈవిడ ధాన్యం దంచుతోంది. ధాన్యం దంచుతుంటే గాజులు
గలగల్లాడుతూ శబ్దం చేస్తున్నాయి. స్త్రీలు గాజులు వేసుకుంటారు, ఆ గాజులు గలగల్లాడుతున్నాయి, శబ్దం చేస్తున్నాయి. పక్క గదిలో అతిథులు ఏమన్నా విశ్రాంతి తీసుకుంటున్నారు, వారికి ఏమన్నా ఇబ్బంది కలగవచ్చు అని అనుకుంది ఆవిడ. అనుకుని ఒక్కొక్క గాజు తీయటం మొదలుపెట్టింది. ఒక్కొక్క గాజు తీస్తోంది. ఈ గాజు తీశాను, శబ్దం ఆగిందా అని ప్రయత్నించింది. శబ్దం ఆగకపోతే రెండో గాజు తీసింది, మూడో గాజు తీసింది. చివరికి ఒక గాజు మాత్రమే ఉంచుకుంది. ఒక గాజు మాత్రమే ఉంచుకోవటం తాత్కాలికం కాబట్టి అది అమంగళమైనా పర్వాలేదు అని అనుకుంది. ఒకటే గాజు వేసుకోకూడదు అంటారు, గాజులు వేసుకోకుండా కూడా ఉండకూడదంటారు, అలాగే ఒక గాజు వేసుకోకూడదంటారు, రెండు కనీసం ఉండాలి అని అంటారు. రెండు కనీసం ఉండాలి అనే నియమం ఉన్నప్పటికీ శబ్దం రాకూడదు, తాత్కాలికంగా నియమాన్ని పక్కన పెడదాము అనే అభిప్రాయంతో ఒక గాజును మాత్రమే ఉంచుకుని ఆవిడ పని చేయటం మొదలుపెట్టి శబ్దం రాకపోవడంతో తన పని తాను చేసుకు వెళ్ళింది. ఈవిడి ద్వారా క్రమక్రమంగా ఈ శరీరం నుండి ఆత్మను వేరు చేసుకోవటం ఎట్లా అనే అంశాన్ని నేను నేర్చుకున్నాను. ఏ అంశాన్ని విడిచిపెట్టాలి, ఏ అంశాన్ని పట్టుకోవాలి, లక్ష్యమేంటి, పట్టుకోవాల్సిందేంటి అనే దాని మీద క్లారిటీని నేను తెచ్చుకున్నాను. ఇలా 6 గురువుల ద్వారా నేను ఈ అంశాల మీద క్లారిటీ తెచ్చుకుని శమం అంటే ఏంటో తెలుసుకున్నాను. నీకు కూడా నచ్చితే ఈ శమాన్ని నువ్వు కూడా సాధించుకో అని చెప్పాడు. అందులో శమం యొక్క ప్రాధాన్యాన్ని పరమాత్మ గుర్తించాడు కాబట్టి శమాన్ని ముందు పెట్టి శమః దమః తపః శౌచం క్షాంతి ఆర్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని శమాన్ని ముందుంచి శమపూర్వకమైనటువంటి ఇతర సద్గుణాలను కూడా, బ్రాహ్మణులకు ప్రధానమైనటువంటి సద్గుణాలు, బ్రాహ్మణులు కాక మిగతా వర్ణాల వారికి ఆచరించుకోవలసిన సాధించుకోవలసినటువంటి సద్గుణాలు, వీటిని ఈ శ్లోకంలో నిరూపణ చేస్తున్నాడు. మనం పరమాత్మ యొక్క ఉపదేశాన్ని కానీ పరమాత్మ యొక్క అపక్షపాత ధోరణి కానీ ఏమాత్రం సందేహించేటువంటి స్థాయిలో లేము కాబట్టి పరమాత్మ చెప్తున్నటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా నమ్మి ఈ వర్ణాశ్రమ ధర్మాల ద్వారా మనం అభివృద్ధికి నోచుకోబోతున్నాము. ఈ వర్ణాశ్రమ ధర్మాల ద్వారా మన యొక్క సంస్కారాలు మరింత జాగరూకం కాబోతున్నాయి, మరింత సాత్వికం కాబోతున్నాయి అనే విషయాన్ని దృఢంగా విశ్వసించి పరమాత్మే చెప్పినటువంటి ఆస్తిక్యాన్ని మనసులో ఉంచుకుని సాత్వికమైనటువంటి శ్రద్ధను పురస్కరించుకుని పరమాత్మ చెప్పినటువంటి వర్ణాశ్రమ ధర్మాలను పాటించే, వర్ణాశ్రమ విశేష ధర్మాలను సాధించుకునేటువంటి దృఢతరమైనటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చేసుకోవలసినటువంటి ఆ ప్రయత్నానికి అన్ని రకాల తోడు నిలవమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగ నామక అష్టాదశాధ్యాయాంతర్గత శ్లోకాః అంతర్గత శ్లోకాః ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్ష శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
चैव गुणतस्त्रिविधं शृणु गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्मं च यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी बुद्धिः सा पार्थ राजसी अधर्मं धर्ममिति या अधर्मं धर्ममिति या मन्यते तमसावृता मन्यते तमसा वृता सर्वार्थान् विपरीतांश्च सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी बुद्धिः सा पार्थ तामसी धृत्या यया धारयते धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या योगेनाभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन धृत्या धारयतेऽर्जुन प्रसंगेन फलाकांक्षी प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी धृतिः सा पार्थ राजसी यया स्वप्नं भयं शोकं यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधाः न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी धृतिः सा पार्थ तामसी सुखं त्विदानीं त्रिविधं सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभा शृणु मे भरतर्षभा अभ्यासाद्रमते यत्र अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् तत्सुखं राजसं स्मृतम् यदग्रे चानुबन्धे च यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां
वा तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविशां ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपश्शौचं शमोदमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजं ब्रह्मकर्म स्वभावजम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यं शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनं युद्धे चाप्यपलायनं दानमीश्वरभावश्च दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजं क्षात्रं कर्म स्वभावजम् कृषिगौरक्ष्यवाणिज्यं कृषिगोरक्ष्य वाणिज्यं वैश्यकर्म स्वभावजं वैश्यकर्म स्वभावजम् परिचर्यात्मकं कर्म परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजं शूद्रस्यापि स्वभावजम् स्वे स्वे कर्मण्यभिरतः स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म सिद्धिं
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्षसन्न्यासयोग नामक अष्टादशाध्यायान्तर्गत श्लोकाः మోక్ష సన్యాస యోగంలో ఉన్నాం. రెండవ భాగం 25 శ్లోకాల భాగాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. నామ సంకీర్తన కార్యక్రమానికి వెళ్లే ముందు 2 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి, రేపు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం సందర్భంగా సాయంత్రం 4:30 గంటల నుండి 8 గంటల వరకు పుష్పయాగం జరగబోతున్న కారణం చేత మన శ్రీమద్ భగవద్గీత అధ్యయన కార్యక్రమం మధ్యాహ్నం 3:30 గంటల నుండి ఉంటుంది. ఆ సమయం యొక్క మార్పుని మనం గ్రహించుకోవాలి. రెండవ విషయం, రేపు 14వ తేదీ గీతా జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎస్విబిసి ఛానల్ మాధ్యమం ద్వారా శ్రీమద్ భగవద్గీత యొక్క అఖండ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం పొద్దున్న 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపల ఉండేటువంటి సమయంలో జరుగుతుంది. దాని యొక్క విధి విధానాలు వీటన్నిటి గురించి మనం రాబోయే రోజుల్లో చర్చించుకుందాం. పొద్దున్న 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపల ఉండేటువంటి సమయంలో శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అఖండ పారాయణం, అఖండ శ్లోక పారాయణ కార్యక్రమం గీతా జయంతి రోజు డిసెంబర్ 14వ తేదీ రోజు జరగబోతోంది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుందాం. ఇప్పుడు శ్రీకృష్ణ నామావళితో నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री श्रितजन पालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమానికి మంగళ సమాప్తినిద్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.